అది ఒక పురాతన దేవాలయం, కానీ అక్కడ గుడి లేదు. పెద్ద పెద్ద పూజలు ఉండవు, పెద్దగా హడావుడులు కూడా జరగవు. ఒక మామూలు చెట్టు త్వరలో స్వయంభూగా వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తులు వచ్చి మొక్కులు తీర్చుకుని పూజిస్తుంటారు. ఈ దేవాలయం మహారాష్ట్రలోని గచ్చిరోలి జిల్లా అహెరి మండలంలో గల వెంకటాపురం అనే ఊరిలో ఉంది. శ్రీ వెంకటేశ్వర స్వామి తొర్రలో వెలసి తోగు వెంకటాపురం వెంకటేశ్వర స్వామిగా పిలువబడుతూ విశేషమైన పూజలు అందుకుంటున్నాడు. ఈ ఆలయాన్ని చేరుకోవాలంటే తెలంగాణలో కాళేశ్వరం నుండి మహారాష్ట్రలోని సిరోంచ మీదుగా 100 కిలోమీటర్ల దూరం వెళ్లాలి. మంచిర్యాల జిల్లా నుండి చెన్నూరు మీదుగా రోడ్డు మార్గం గుండా 90 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయాన్ని చేరుకోవచ్చు. అసలు ఈ ఊరికి తోగు వెంకటాపురం అని పేరు ఎలా వచ్చింది, దాని విశిష్టత ఏంది ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వరద అనేది ఆ పక్క కట్టాయి అక్కడ తెల్లుకుంటారు మెట్లు కడతారు మెట్లు లెక్కన పూర్వము ఇక్కడ ఈ పెద్ద అరణ్యం, ఈ అరణ్యం లోపల 7 మునీశ్వరులు ఈ ప్రాంతం అంతా తిరుగుతుండేవాళ్ళు. అప్పుడు ఈ ఊరు లేకుండే, వెంకటాపురం అనే ఊరు కూడా లేకుండే. ఈ ప్రాంతంలో 7 మునీశ్వరులు ప్రతి నిత్యం విశ్వరూపంతో తిరుపతికి దేవుని దర్శనానికి పోయి దర్శించుకొని వచ్చేవాళ్ళు. ఈ మునీశ్వరులతోటి అవి స్వామివారు మాట్లాడేటువంటి వాడు అప్పటి కాలంలో. అయితే తదుపరి ఏమైందంటే విష్ణుమూర్తికి అక్కడి నుంచి లక్ష్మిని తీసుకొని కలవాలి అంటే ఆయన ఎట్లా కలవాలి అనే ఆలోచనతోటి ఈ మునీశ్వరుల కారు దర్శనం ఇవ్వలేదు. దర్శనం ఇవ్వక ఆ మునీశ్వరులు ఏం చేసినట్టు అమ్మవారి దగ్గరికి పోయి, అమ్మవారు మరి మా స్వామివారు మాకు దర్శనం ఇస్తలేడు, మరి ఎటు పోయిండు ఏం కథ అని అక్కడ ఉన్న ఆ దేవతలను అడిగిండు వీరు. అడిగితే అప్పుడు చెప్పిండంట, ఆయన మీరు విశ్వరూపంతో వచ్చి దర్శనం చేసుకుంటారు, కానీ అమ్మవారు లక్ష్మిని కలవడానికి నటసూత్రధారి ఆయన ఈ నటన చేసి మీకు సంకల్పం కల్పించిండు, మీరు ఆలవేలు మంగమ్మ దగ్గరికి పోండి అని చెప్పి వాళ్ళు చెప్పినట్టు. అప్పుడు ఆలవేలు మంగమ్మ దగ్గరికి పోతే అప్పుడు స్వామివారు అక్కడ ఉన్నాడు. మరి అయ్యా మీరు కాలేదని మేము పరిశీలన తిరుగుతున్నాం, మీకోసం మేము వచ్చినాం, మరి దర్శనం ఇవ్వలేదు మాకంటే. దర్శనం ఇవ్వలేదు అంటే నేను మీకు దర్శనం ఇవ్వాలి, మీరు ఎప్పుడు నా దగ్గరికి వస్తాను కదా, మీకు నేను దర్శనం ఎప్పుడు ఇవ్వాలి, మీకు కష్టం కలిగిస్తాను కదా, మీ దగ్గరికి నేను రావాలనుకుంటున్నానంటే, సరే స్వామి మీరు వస్తే మా సంతోషమేనా అంటే, మరి నేను ఒక్కనైతే రాను, అమ్మవారు రావాలి అని అడుగుతాడు. అడుగుతూ అలివేలు మంగమ్మ నాకు 12వ శతాబ్దం వరకు నాకు లేదు కదా, ఇక్కడ నుంచి కదలటానికి నాకు వీలు లేదు కదా అని ఆ అమ్మవారు చెప్తుంది. చెప్పిన తర్వాత అప్పుడు ఏం చేయాలి, మహారాష్ట్ర కొల్లాపూర్ లోపల లక్ష్మీదేవి ఉన్నది, ఆ లక్ష్మీదేవిని తీసుకువచ్చి మీరు ఆ లక్ష్మీదేవిని తీసుకొని వాళ్ళకు దర్శనం ఇచ్చిరండి అని చెప్పి ఆమె ఆజ్ఞ ఇస్తుంది. అప్పుడు ఆమె ఏం చేస్తుందంటే ఆ లక్ష్మీదేవిని తీసుకొని వెంకటేశ్వర స్వామి వచ్చి ఈ చెట్టు బోట్లో ఇక్కడ ఒక ఆదిశక్తి అనేది ఉండే, ఈ చెట్టు బోట్లు ఆమెని లేపేసి ఈయన వచ్చి కూర్చున్నారు. ఇక్కడ కూర్చున్న తర్వాత ఆ మునీశ్వరుడు ప్రతి నిత్యం రోజు పూజలు జపాలు ఇక్కడ చేసేవాళ్ళు. 300 సంవత్సరాలు వాళ్ళే చేసిండు. ఆ చెట్టు బొడ్లకి వెళ్ళి పాలు పడలేదు, పాలు మొన్నటిదాకా కూడా పడ్డాయి. ఆ చెట్టు బొడ్లకి వెళ్ళి పాలు పడితే ఇక్కడ అర్చనలు పూజలు రాత్రి పూట చేసేవాళ్ళు. ఇప్పటికి కూడా రాత్రి పండుకోరు. గతం 300 సంవత్సరాల తర్వాత స్వామివారు చెప్పిండు, ఇప్పుడు కలియుగం మంచిగా లేదు, కలి ప్రారంభం అవుతుంది, మనం ఇక్కడ ఉండలేం కాబట్టి నేను 7 కొండలల్లో ఉంటా, మీరు 7 గుండాలుగా 7 మునీశ్వరులు 7 గుండాలు, మీ గుండాలు
ఈ తోగు నీళ్ళు అంటారు. ఈ తోగు అనేది గుండాలు. ఆ 7 మునీశ్వరులు గుండాలుగా మారిండ్లు. ఆయన 7 కొండలలో అక్కడ ఉన్నాడు. నీళ్లు ఇటు రావాలి కదా, ఆ 7 కొండల గుండాల నుండి ఇటు నీళ్ళు వస్తే అయ్యగారు పూజ చేస్తే వాళ్ళు చేసినట్టుగా లెక్క. మనం ఎవరికి కలవడం చేసినట్టు సేవ అని చెప్పి వాళ్ళ 7 మునీశ్వరులు చెప్పిన తర్వాత వాళ్ళు గుండాలుగా మారింది. ఆ నీళ్ళు ఇక్కడికి రావాలి కదా ఈ స్వామి దగ్గరికి. నీళ్లు రావాలంటే ఆ ఆదిశక్తి ఏం చేసిందంటే అడ్డం తిరిగింది. నీకు పూజలు పునస్కారాలు జరుగుతాయి, నాకెవడు పెట్టాలి, నన్ను ఎలగొట్టాం అక్కడి నుంచి. ఆదిశక్తి అడ్డం తిరిగితే అప్పుడు రాజు కళ్ళ పోయి చెప్పిండట, అరే నేను చెట్టు బోట్లో ఉన్నా, మీరు వచ్చి ఆ చెట్టు బోట్ల కింద చెట్టును నరికి తీయండి, నాకు నీళ్లు సేవ చేయడానికి నీళ్ళు ఇడుస్తారు, అక్కడ ఒక మేకను పోయినరా అని చెప్పిండట రాజు. అప్పుడు పోయి ఆ గుండాల కాడ మేకను కోసి గుండాల కాడ కోసం ఆ నీళ్లు ఇడిచిపెట్టింది. ఇక అదే విధంగా నడుస్తూ ఉన్నది. అలాగే కలవాడాడు. అయితే ఈ స్వామి వారు 2 విగ్రహాలు బంగారీ ఉంటాయి లోపల. ఈ 2 విగ్రహాలు ఎట్లయితే ఉన్నాయో అట్లనే 2 విగ్రహాలు ఉన్నాయి లోపల. ఈ మధ్యలో దొంగలు తయారయ్యి ఏం చేసిన తోవింది. తవ్వుతి ఇక్కడనే ఇది ఎక్కువ సంవత్సరాలు 12 సంవత్సరాలు అయితే తవ్విన తర్వాత వాళ్ళు ఇక్కడనే చనిపోయింది స్పాట్. చనిపోయిన తర్వాత మమ్మల్ని ఇక్కడ ఉంటేనే అక్కడ ఉన్నది ఆమె ఏంది మాది ఆదిశక్తి. ఇక నేను పొద్దున పూజకు వస్తే ఈ అమ్మవారు నాగమ్మ వండుకొని ఉండే, నేను ఇంటికి వండుకుంటారే నన్ను ఇట్లే వస్తావారా అని అంటే. అందుకని నేను ఎవరికైనా చెప్తే ఇక్కడికి అష్టోళ్ళు పెద్ద వాళ్ళు వస్తారు. అయ్యా మరి ఇక్కడ ప్రతిష్టాపన కావాలి, ఖర్చు కావాలి కదా, మరి ఎట్లనయ్యా అంటే అయ్యగారు నువ్వు ఏదైనా నువ్వు పెట్టకు, మా తాత ముత్తాతల పుట్టు వెంటకలు ఇక్కడ అయినాయి, మళ్ళీ ఇది కొత్తగా ఇదేంది అయ్యగారు అని అన్నాను. ఇక అట్లా 2 సంవత్సరాలు కష్టపడ్డా. ఎవరు లేనప్పుడు కనిపించింది నాకు, ఎవరు ఉంటే లేదు. ఒక ఆమె అనంతలక్ష్మి అని బ్రాహ్మణ్స్ ఆమె వచ్చింది, అని కొద్దిగా మరి వరుస మాట్లాడుతుంది. అప్పుడు ఆ అమ్మని అంటే అయ్యగారు నీకు పాము ఎప్పటికి కనబడుతుందేమో, నాకు పాము కనబడ్డే ప్రతిష్టాపన చేస్తాను బాధపడకని అన్నది. ఆమె నోట్ల మాట నోట్లు ఉండగానే ఇక్కడికి వచ్చింది. బస్ ఫోన్లో అందుకున్నది ఆమె. అందరి వాళ్ళ బంధుత్వం ఎక్కడెక్కడైతే ఉన్నదో వాళ్ళకు 10,000 నీ 5,000 నీ 10,000 అంతా 3 లక్షల రూపాయలు జమ చేసి ఈ ఆభరణాలు ఆమె మీది ఇంకా ఉన్నాయి 1.5 కిలో వెండితో తయారు చేసి ఆ విగ్రహాలు ఇచ్చింది ఆమెనే. మా అక్కడ తోడడం ఆమెనే ఇచ్చింది. भैया जोर से पूरा लकड़ी डाल के देखो अंदर जाता ना अरे दे 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 తిరుగుతానే ఎంత సౌండ్ ఎక్కువ చేస్తే అంత పెరుగుతాను. पैसे भी नहीं दिख रहा उसमें, डाला तो पैसा कौन दे? 7 గుండాలు ఉంటాయి. లక్క మీద మీదంటే చెరువు ఉంటుంది గుట్ట మీద पूरा पीछे షాట్ కొడతాయి నీళ్ళు. ఏం లేదు షాట్ కొడతాయి అప్పుడప్పుడు. शॉप मारे बाप रे, జిమ్మాస్ ఉంటే షాట్ కొడతాయి. అలా కొన్ని తాగమన్ देख देख धीरे धीरे डालो की जावा रे बस कम हो गए तो साइलेंट हो गई, कम हो गए. ఫిల్టర్ నీళ్ళు కంటే ఇక్కడ నీళ్ళు దొరుకుతాయి. ఇంకా చారు కొడతాయి. నాకు ఆయన ఏం చేయాలంటే ఆయన కొట్టు పేరు అన్నా దేవుని పేరు తెలుసుకుంటా.
जरा पूरा पीछे रहो, पीछे रहो। నీళ్ళు తాకనిస్తలేదు తాగనిస్తలేదా? ఏ నీళ్ళు ముంచో తాగనిస్తలే ఆడుతాడు. जा नहीं गुड़गुड़ कर रहा वहाँ का डालो एक बार। जा नहीं कर रहा डालो। అబ్బా అంటే जरा पीछे रहे। नहीं मेरे को एक काम के लिए कर ले रही हूँ। पीछे पीछे जा, पीछे जाओ। मेरे को दोनों इधर डालते तो गुड़गुड़ నువ్వు ఇక్కడ ఉంటే బతుకు నువ్వు నీళ్ళ మునుగు అని అందరికి 400 మంది చెప్పిన మీరు చేతులు కొట్టుడు గిట్టుడు చేయకూడదు కూర్చొని మీ ఈగ దగ్గరికి రాదు మేము ఉలిపాడు చెంబడి ఇది కమ్ములు వదలైతే అని మా కష్టం వేసుకుని వచ్చింది 4 సంవత్సరాలు వచ్చే వరకు అట్లనే ఇట్లా పెద్దగా చచ్చిపోయిందండి ముందు లేకుండా ముందు లేకుండా ఇక ఒకట్లుంది అంత నీరంతా మార్చి కదా అమ్ములు పుట్టింది జూన్ జూన్లోనే జూన్లో వస్తేనే మస్తు వర్షం ఇది నిండు కలిపిన అన్ని రాలే